ఈ రోజు మనం విజయశాంతిలో వెళ్ళిపోబోతున్నాం. అందరి తలంపులు తీర్చే తల్లి తలుపులమ్మ తల్లి టెంపుల్కి. మీకు చూపించాను కదా, ఆ రోడ్లో అయితే నేనైతే వచ్చానండి. మనకు ఆర్చ్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్, ఈ లోపలికి ఎంటర్ అయిపోతే మన టెంపుల్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లోనే మనకి. సరే చూద్దాం ఏముంటుంది ఏంటో కూడా. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి నా ఛానల్ ఇప్పటికి వచ్చి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. మన లోపలికి వచ్చాక చిన్న టోల్ గేట్ నేను చూసాను కదా, అక్కడే 2 వీలర్కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకి డిస్టెన్స్ వచ్చేసి వైజాగ్ నుంచి తునికి అయితే 99 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. అదే అన్నవరం నుంచి అనుకోండి 21 కిలోమీటర్లు అయితే మనం రీచ్ అయిపోవచ్చు. మీకు చూపిస్తాను కదా లెఫ్ట్లో అంతా రిసార్ట్స్ అండి. మొత్తం అంతా కూడా మనకి టెంపుల్కి ముందుగానే వచ్చేసి ఇక్కడ రిసార్ట్స్లో కూడా మనం అయితే ఉండొచ్చు. నెక్స్ట్ ఇదేమనుకున్నారు, మనకు మొత్తం వెళ్ళేదారి కూడా మనకి మామిడి తోటలు కనిపిస్తాయి. ఈ మామిడి తోటలో కూడా మనకి చూసాను కదా కోళ్ళు అవి కూడా అమ్ముతుంటారు. ఏమైనా మొక్కలు ఉన్నాయనుకోండి అవి అయితే ఇక్కడ కూడా తీర్చుకుంటుంటారు. చూసారు కదా తీసుకొని వెళ్తున్నారు. చూద్దాం ఇంకేముంటాయి ఏంటో కూడా. ఇంకా అలా కొద్ది ముందుకు వచ్చేస్తే మనకి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. దగ్గర ఎంత అండి 5 to 10 minutes అయితే మనం రీచ్ అయిపోవచ్చు. మనకి ప్రతి టెంపుల్కి వెళ్ళేలాగే ఇక్కడ కూడా ఘాట్ రోడ్ అయితే మనకు ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర ఇంకో ఫేమస్ ఏంటంటే కొత్త బళ్ళు ఏమైనా సరే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటారండి. మనకి ఇక్కడ వైజాగ్లో సంపదనాయక టెంపుల్ దగ్గర మనకి ఎలాగైతే ఉంటాయో ఇక్కడ కూడా అంతే. లారీలు బస్సులు చిన్నవి పెద్దవి మొత్తం తేడా లేకుండా కూడా ఇక్కడికి వచ్చి అయితే పూజ చేయించుకుంటారు. మనకి ఆ ఘాట్ రోడ్ అవ్వగానే ఇంక ఎలాగైతే ఎంటర్ అయిపోతాం టెంపుల్లోకి. అసలు ఎలాగుంటుంది ఏంటో కూడా మీకు మొత్తం చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. చూసాను కదా ఆర్చ్, ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్ళాలి. మనం వెళ్ళిపోయే ముందు పార్కింగ్ అయితే చేసుకోవాలి కదా మన బండి అని చెప్పి అయితే ముందుకు వెళ్ళిపోతున్నాను. ముందు చాలా పెద్ద పార్కింగ్ ఉంటుందండి. చూసాను కదా లెఫ్ట్ రైట్ కూడా చాలా వరకు అయితే మనకు స్టాల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా బండి పెట్టుకొచ్చాను, ఎందుకులే ముందు ఉంది కదా అని చెప్పి అయితే వచ్చేసినప్పుడు చూసానారా మనకి సండేస్ పూట ఏదైనా అకేషన్స్ అప్పుడు అయితే చాలా ఎక్కువ మంది అయితే వస్తారండి. ఈ పార్కింగ్ అంతా చాలా విశాలంగా ఉంటుంది. చూస్తున్నారా, నేను వెళ్ళిన రోజు అయితే కొద్దిగా ఖాళీగా ఉంది కానండి, లేకపోతే ఇదంతా జనాలు అయితే మనం తట్టుకోలేమండి. చాలా ఎక్కువ మంది అయితే వస్తుంటారు. సరే అని చెప్పి నా బండి అయితే ఇక్కడ పార్క్ చేసుకుని అయితే ఇంకా వెళ్ళిపోతున్నాను. ఎలాగుంటుంది ఏంటి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా చూసేసేయండి. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పనా, చూడండి తలుపులంలో టెంపుల్కి అయితే వచ్చేసాను భయ్య. అసలు ఎలాగుంటుంది ఏంటో అని కూడా మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపించేస్తాను. ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే వీడియో కూడా ఒక లైక్ అయితే వేసుకుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మీ ముందుకే తీసుకొచ్చేస్తాను మన విజయ్ ఛానల్లో. మీరు ఇప్పటికి వచ్చిన ఆ ఛానల్ చూడకపోతే ఒకసారి చూసేసి ఇంట్రెస్టింగ్ మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ అయితే అయిపోయి లైక్లు అయితే కొట్టేయండి మన వీడియోకి అయితే. సరే ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతాము, వచ్చేసేయండి. మనమైతే కొండ మీదకి ఈ రూట్లో అయితే ఇలా వచ్చాం కదా, రాగానే అక్కడ చూసాను కదా అక్కడ వచ్చేసి బండ్లకి పూజ ఏం చేసుకోవాలనుకోండి అక్కడైతే టోకెన్ అయితే తీసుకోవాలన్నమాట. టోకెన్ తీసుకున్నాకైతే ఇలాగ వచ్చేస్తే ఇక్కడే మినరల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ దివ్యేశ్వర్ స్పాన్సర్ అనుకుంటానండి. చాలా దగ్గర కూడా ఇలాగే ఉన్నాయి. మనకి అన్నవరంలో కూడా చూపించాను కదా మీకు. మనకి 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ అయితే ముందుకైతే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడే మనకి క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంటాయి. మొత్తాన్ని కూడా స్టాల్స్ అవి కూడా చూడండి. ఇది వచ్చేసి మెయిన్ ఆర్చ్. ఇది చూసాను కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. లోపలికి వెళ్ళి కూడా ఎలా ఉంటుంది ఏంటో కూడా చూపించేస్తాను. ఇక్కడ కూడా పార్కింగ్ ఉంది కానీ మేబీ ఇలా ఆఫీస్ వాళ్ళదేమో, మేబీ మనదైతే అటువైపు ఉంటుంది పార్కింగ్. సరే ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసండి. మనకి ఇక్కడే ప్రసాదం కౌంటర్ కూడా ఉన్నదండి స్టార్టింగ్లోనే. ఇలా అయితే మనం వెళ్ళిపోవాలి లోపలికి. ఇలా అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాకైతే చూసాను కదా ఉచిత దర్శనానికి 50 రూపాయలకి, నెక్స్ట్ 100 రూపాయలు ప్రత్యేక దర్శనం కూడా వచ్చి వేలు అయితే. స్టార్టింగ్ టెంపుల్కి వెళ్ళే వేలుని జెండలు కానీ నెక్స్ట్ బండి కట్టుకోవడానికి కానీ మొత్తాన్ని కూడా ఇక్కడ ఉంటాయి. చీర జాకెట్లు కానీ నెక్స్ట్ కొబ్బరికాయ అట్టిపళ్ళు మొత్తం సెట్లు కూడా ఇక్కడ అమ్ముతారండి. వెళ్ళే వేలను మనం అయితే తీసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఉచిత దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. 20 రూపీస్ 100 రూపీస్ కూడా ఉంది కానీ ఎందుకులే ఖాళీగా ఉంది కదా అని చెప్పి అయితే నేనైతే ఉచిత దర్శనం వైపు వెళ్ళిపోతున్నాను. చూసాను కదా ప్రతి ఒక్క దగ్గర ఈ మినరల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది భయ్య. అలాగే ఇక్కడ కూడా అమ్ముతున్నారు. వద్దండి మనం అయితే ఈ వేలో వెళ్ళిపోతే ఇక్కడే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. చూస్తున్నాను కదా ఇలా అయితే మనం వచ్చేస్తాం కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే గుడి అయితే క్లోజ్లో ఉందండి 1 year నుంచి అయితే. ఎందుకంటే మీదనంతా రెనోవేట్ చేస్తున్నారంట. కొండ మీదకి వెళ్ళడానికి అయితే అవ్వదు. అమ్మవారిని అయితే ఇక్కడే పెట్టారు. మనకి ఇక్కడే వచ్చి ఇక్కడైతే దర్శనం చేసుకోవచ్చు మనం అయితే తలుపులమ్మ తల్లిని అయితే. ఇలా అయితే ఉంటారండి. ఇంకొక 2-3 నెలలు అయితే టైం పడుద్దంట మనకి మీదకైతే వెళ్ళడానికి. మీదనంతా రెనోవేట్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఆఫీస్ కిందనైతే తల్లిని అయితే పెట్టారు దర్శించుకోవడానికి అయితే. విరాళాలు కూడా ఇస్తారు మనకైతే టెంపుల్కి సంబంధించినవి. అయిపోయాక ఇక్కడ చూసినా కదా మన టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ కళ్యాణ కట్ట కూడా ఇక్కడ ఉంటుంది మనకి. మీకు చెప్పాను చూడండి బల్లుకి అమ్ముతారని చెప్పి. ఇక్కడే మొత్తం కూడా ఈ పూజ సామాన్ అంతా ఇక్కడ అమ్ముతారు.
ఈ మొత్తం ఇవి అంతా ఇంకెళ్ళి ఉంటాయండి మొత్తం అన్నీ కూడా. అప్పుడు చాలామంది వయసుకి అయితే వచ్చారు, కానీ ఇప్పుడు రెనోవేట్ చేస్తున్నారు కదా, కొద్దిమంది అయితే తగ్గారు. ఇక్కడ తాబీజులు మొత్తాన్ని తాళ్ళు కూడా అమ్ముతున్నారు దేవునికి సంబంధించినవి. ప్రసాదం కౌంటర్ కూడా ఉంది, 15 రూపాయలు 10 రూపాయలు అని చెప్పి చూసారు కదా. ఇదిగండి మనకి ఇలా వచ్చేసాకైతే తలుపులమ్మ తల్లికి ఈయన మొక్కులు అయితే ఉంటాయి కదా, నేను గురిపోతే నేస్తాం, నెక్స్ట్ ఈ కోళ్ళు మొక్కు తీర్చుకుంటాం అని చెప్పి వాళ్ళందరూ మొక్కు తీర్చుకొని ఇక్కడే వండుకొని ఇక్కడే తినేసి వెళ్తారు భయ్, ఫ్యామిలీ మొత్తం అంతా వచ్చి. అయితే చూసాను కదా మొత్తం ఇవన్నీ పొయ్యిలే, అక్కడే కట్లు కూడా అమ్ముతారు, అక్కడ తీసుకొని ఇక్కడికి వచ్చి వండుకోవడమే. మీకు స్టార్టింగ్లో చూపించి చూడండి కోళ్ళే అమ్ముతున్నారని చెప్పి, అక్కడ తీసుకొని ఇక్కడైతే ముక్కు తీర్చుకొని ఇక్కడికి వచ్చాక వండుకొని తినేసి వెళ్ళిపోతారు అనమాట. మొత్తం సరౌండింగ్ అయితే ఇలా ఉంటుంది. షాపులు అయితే ఖాళీగా ఉన్నాయి, చెప్పాను కదా 1 year అవుతుందని చెప్పి క్లోజ్ అయ్యి. చూస్తున్నావు కదా ఇక్కడ స్టాల్స్ అయితే ఉంటాయి మనకి మొత్తం కూడా. లేడీస్ సంబంధించినవి కీ చైన్లు, గాజులు, హ్యాండ్ బ్యాగ్స్ చూడండి మొత్తం కూడా ఉంటాయి. దేవుడు పట్టాలు కానీ మొత్తం కూడా చూసాను కదా. నుంచి కొద్దిగా స్టాల్స్ అయితే తగ్గాయి, చాలా మంది వరకు అయితే వస్తున్నారు. మీకు చెప్పాను చూడండి 1 year నుంచి రెనోవేట్ అవుతుందంట భయ్య మనకి తలుపులంలో టెంపుల్ అయితే. అందుకని చెప్పి కిందనైతే తల్లి దర్శనం అయితే చేసుకోవడానికి అయితే అవుద్ది. ఆ మీదను చూసినా కదా కన్స్ట్రక్షన్ అయితే అవుతుందని చెప్పి ఆ కిందనే తల్లి కూడా ఉంటారు, అక్కడైతే దర్శనం చేసుకుని అయితే మనం వచ్చేయడమే. చూడండి మీకు అదిగోండి చూస్తున్నారు కదా, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా దగ్గర ఇంకొక 2-3 నెలల వరకు టైం పడుద్దంట. ప్రజెంట్ అయితే కిందనైతే పెట్టారు, అక్కడ దర్శించుకొని వచ్చేయడం అని చెప్పి అయితే తెలిసి వెళ్ళి వచ్చేసాను. ఇక్కడి నుంచి అయితే బాగా అనిపిస్తుంది, మీకు కూడా చెప్పడానికి అయితే నాకు బాగా అనిపించింది. అది మనకి తలుపులంలో అయితే చాలా అంటే చాలా ఫేమస్ భయ్య. ఎవరు కొత్త బళ్ళు కొన్నా లేకపోతే పెద్ద పెద్ద బళ్ళు కొన్నా సరే ఇక్కడికి వచ్చి పూజ చేయిస్తారు. నేనైతే అడిగాను అసలు ఏంటి ఖాళీ ఉంది రెనోవేట్ చేస్తున్నారా అని చెప్పి అడిగితే, లేదండి ఈ సండే అయితే చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు, ఈ రోజు అయితే రాలేదు అని చెప్పి అయితే అన్నారు. సో రెనోవేట్ చేసినా చేయకపోయినా ఎలా ఉన్నా సరే ఈ తల్లి దర్శనం చేసుకుంటే మాత్రం నిజంగా చాలా మంచిదండి. చూసారు కదండి మన విజయశానిలో ఈరోజు ఉన్న తలుపులంలో టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయశాని. బాయ్.